కాంగ్రెస్ పార్టీలో ఆశ్చర్యకర పరిణామాలు సంభవిస్తున్నాయి. అనేక కీలక నిర్ణయాల్లో ప్రియాంక గాంధీ మాటే చెల్లుబాటవుతోంది. కార్యకర్తలకు దగ్గరగా ఉండే నాయకులకు పార్టీలో పెద్దపీట వేయాలన్నది ప్రియాంక గాంధీ పాలసీగా కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేరళం ముఖ్యమంత్రిగా సతీశన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆమె పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్కు మార్గం సుగమం చేయడంలో కూడా ప్రియాంక కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ఇటీవల కాలంలో అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి. సహజంగా కాంగ్రెస్ పార్టీలో అధికారమంతా సోనియా గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్నప్పటికీ విధానపరమైన నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ తీసుకుంటూ ఉంటారన్నది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ సమాచారం. ఇందులో ఎవ్వరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం కూడా లేదు. జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం కేరళంలోనే హస్తం పార్టీ విజయకేతనం ఎగరేసింది. అయితే ఎన్నికల ఫలితాలొచ్చిన వారం రోజుల వరకు కేరళంలో నూతన ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తేలలేదు. కేరళ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేస్లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్ చివరి వరకు నిలిచారు. జాతీయ రాజకీయాల్లో తన కొండంత అండగా నిలుస్తున్న కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయాలన్నది రాహుల్ గాంధీ కోరిక అంటారు కాంగ్రెస్ నాయకులు. అయితే కేరళంలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు 24 గంటలు అండగా నిలుస్తున్న వీడి సతీశన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రియాంక గాంధీ పట్టుబట్టినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. చివరికి సామాన్య కార్యకర్తలకు అండగా ఉండే వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ప్రియాంక గాంధీ మాట చెల్లుబాటయింది. వీడి సతీశన్ మెడలో జయమాల పడింది. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ ఒక్కటే కాదు, కర్ణాటకలోనూ ప్రియాంక గాంధీ మాట చెల్లుబాటు అయ్యింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారన్నది నిర్వివాదాంశం. అయితే కాంగ్రెస్ విజయం తర్వాత హైకమాండ్కి ఇచ్చిన మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే శివకుమార్ సర్దుకుపోయారు. కాగా అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ దూతగా వచ్చిన కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, డీకే అయితే 2.5 సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధరామయ్య అంగీకరించలేదు. అయితే కాంగ్రెస్ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం అమలు కాకపోయినప్పటికీ డీకే శివకుమార్ ఎక్కడా గీత దాటలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం ఓపికగా నిరీక్షిస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా డీకే శివకుమార్ వ్యవహరించారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారే కానీ పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఏ రోజు అధిష్టానంపై బహిరంగ విమర్శలు చేయలేదు. అధిష్టానం ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన పదే చెప్పారు. కాగా డీకే శివకుమార్లోని ఈ నిబద్ధతే ప్రియాంక గాంధీకి నచ్చింది. దీంతో పట్టుబట్టి సిద్ధరామయ్య చేత ఆమె రాజీనామా చేయించారు. ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్కు దారి సుగమం చేశారు. రాహుల్తో పోలిస్తే ఆయన సోదరి ప్రియాంకకు ఇమేజ్ పెరుగుతోంది. పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశంలో నరేగా బిల్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి ధీటుగా ప్రియాంక గాంధీ కౌంటర్లు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు సమావేశాలు ముగిసిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనేటి విందుకు కూడా కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఎంతో పరిణతి గల నాయకురాలిగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడ్డారు.
డిమాండ్ క్యాడర్ నుంచి వినిపిస్తోంది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రెసిడెంట్ గా చేయాలంటూ సోనియా గాంధీకి ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహమూద్ ముఖ్యం ఒక లేఖ రాయడం విశేషం. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ కనుముక్కు తీరులో నానమ్మ ఇందిరను పోలి ఉంటారు. ఆమె హావభావాలు కూడా ఇందిరలాగానే ఉంటాయి. దీంతో ప్రియాంక గాంధీ బహిరంగ సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. ఇదిలా ఉంటే 2019లో జరిగిన వయనాడు ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ తొలిసారి